మనం దర్శనం చేసుకోవాలంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మేడారం జాతర తరహా చాలా చోట్ల ఇక మన హుజరాబాద్లో కూడా జూపాకాల, చల్లూర్ల ఇట్లాంటి ఎన్నో చోట్ల కూడా సమ్మక్క సారలక్కలు మనం కొలుచుకుంటాం. నిన్న మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇప్పుడు కూడా మళ్ళీ దేవతలు పోయేంత వరకు జాతర నడుస్తుంటాం. అక్కడ సమ్మక్క రాలే గద్దెలపై. ఇక్కడ అతని గద్దెలపై నిల్చొని షో చేద్దాం, అక్కడ ఒక ఆనవాయితీ వాళ్ళ ప్రైవేటు చేసేటోళ్ళది అక్కడ 50 ఏళ్ళది సమ్మక్క సారక్క చేస్తుందని చెప్పి ఒక ఆనవాయితీగా ఒక కల్చర్ వాళ్ళకు ఉంది. దాన్ని ఇతను పట్టించుకోకుండా ఏదంటే అది చేస్తా అన్న ఒక ఉద్దేశంతో పోతే అక్కడ కోర్టు ఆర్డర్ పోలీసు వాళ్ళు పాటించింది. అసలు ఏమవసరం అండి ప్రభుత్వానికి, పోలీసు వాళ్ళకి? అసలు అక్కడ ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టారు? ఎందుకు ఉంటుంది? అతను గాలిస్తే ఈ నిన్న ఓనుండే ఎవరు ఆపేటోళ్ళు అతన్ని? సమ్మక్క సారలమ్మ ఒకసారి గద్దెపైకి వచ్చిన తర్వాత ప్రజలందరూ అప్పుడు దర్శనం చేసుకుంటారు. ఇదని రాకముందే పోయి అక్కడ నిల్చుంటే దాని అర్థమైంది. పక్కన సారలమ్మది ఉండే, మన దర్శనం చేసుకొని